ఇయ్యాల కూడా ఎప్పటి తిరగనే కొత్త ముచ్చట్లు పట్టుకొచ్చినా ఇంకెందుకు లేటు మరి షురు చేసేద్దాం. మీరు కూడా కూర్చున్నారు నా ముచ్చట్లు ఇన్నేకే. మరి హెడ్లైన్స్ చూసి జల్ది వచ్చేయరి. బెజవాడలోనే ఆంధ్ర రాజధాని బిస్తర్, శివరామకృష్ణ కమిటీ రిపోర్టు శివైక్యం. మెలికలు తిరుగుతున్న రుణమాఫీ, పట్నపోళ్లకు ఇయ్యమంటున్న సర్కారోళ్లు. రేషన్ కారెట్ను మింగుతున్న పాన్ కారెట్టి, ట్యాక్సులు కట్టేటోళ్ళందరికీ రేషన్ కట్. సంజీవిని తయారు చేస్తున్న మల్లన్న, పబ్లిక్ కు సాగు ఉండొద్దని ఆలోచన. గణపతి చేట్ల లడ్డెత్తుకోబోయిండు, గంట సేపట్ల పోలీసులకు చిక్కిండు. ఎక్కడికో వెళ్ళిపోయిన చార్మినార్, గూగుల్ కంపెనీ గూట్లే ఫస్ట్ ప్లేస్. విజయవాడ అంటే ఒకప్పుడు రౌడీజానికి రాజధాని. అంటే అక్కడ బ్యాచ్లు మెయింటైన్ చేసుకుంటా తనుకునేటోళ్ళు కదా. ఇక అటెనక రాజకీయానికి రాజధాని అయింది. కానీ ఇప్పుడు అదే విజయవాడ ఆంధ్రప్రదేశ్కు రాజధాని. గౌరవనీయులైన చంద్రాలు సార్ గారు మంచి ముహూర్తం చూసుకొని రాజధాని ఇదే అని చెప్పేసిండు. మరి విజయవాడనే ఎందుకు పెట్టిండు? అదే పెట్టాలని ఎట్లా అనిపించింది అరుచుకుందాం నడురి. బాయిలవాడింటికి తీస్తందుకు బంగారు తంతెలు కట్టినట్టే ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాజధాని ముచ్చట కూడా. ఎంత ఏగంతోని కేంద్రమోళ్ళు రాజధాని కోసం కమిటీ వేసిండ్రో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా చంద్రాల్ సార్ అంతే ఏగంతోని బొందబెట్టిండు. శివరామకృష్ణన్ కోనే ఇదర్ మై చీఫ్ మినిస్టరు అని తేల్చి పడేసిండు. రాజధాని ఏడనో కాదు విజయవాడ కానే పెడుతున్నాని నిండు అసెంబ్లీలో చెప్పేసిండు మొత్తం మీద. టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ in a central place of the state around Vijayawada and to go for decentralized development of the state with 3 mega cities and 14 smart cities. It is proposed to go for land pooling system to be worked out by a cabinet subcommittee. విజయవాడ చుట్టే రాజధాని ఉంటది. ఇసొంటి పట్టణాలు ఇంకో 3 కడతాం, ఇవి కాక ఇంకో 14 స్మార్ట్ సిటీలను కడుతున్నామని కాయిదాలు చదివిండు. ఇక సురువు లడాయి. ఫ్యాన్ గుర్తో లూకుంటారా? చంద్రాల మీదకి ఒక్కటే పారి 5 నెంబర్ స్పీడ్తో ఉరికిండ్రు. అంతా నీ ఇష్టమేనా? నీ వాళ్ళ కోసం రాజధాని పెట్టుడు కాదు, జనం కోసం పెట్టాలని ఆలలొల్లి ఆలది. అంతలోనే ఆంధ్ర అసెంబ్లీ ఆయుధపడ్డది. మరి ఈ చంద్రాల సారే రాజధాని ఎడబెట్టాలను నిర్ణయం చేసేది ఉంటే శివరామకృష్ణన్ కమిటీ ఎందుకు, దానికి ఖర్చు ఎందుకు పెట్టినట్టు, 13 జిల్లాల జనం అభిప్రాయం ఎందుకు తీసుకున్నట్టు, ఏం పనిది? ఓ దిక్కు కేసీఆర్ సారు రైతుల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇంకో దిక్కు వర్షాలు కూడా మంచిగా దంచి పడుతున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత రైతులు కూడా మస్తు ఖుషిగా ఉన్నారు. కష్టాలు తీరిపోయినాయి. ఇక వాళ్ళకు పండగే పండగ. ఇగో ఇట్లా అనుకున్నామా, ఖతం రైతులకు మళ్ళా భయం షురువైంది. మరి ఈ కొత్త భయం ఏందో ఏంది కథ ఒకరు అరుచుకుందాం నడురి. ఇక అయిపోయే ఇంకా 15 వద్దులలో బ్యాంకులలో తీసుకున్న అప్పులు మాఫీ అవుతాయి. ఇక ఓసారి రైతులందరం కలిసి కేసీఆర్ సార్ నోట్లే చక్కెర వసూడే కావాలని అనుకున్నావా? ఇగో గిట్లా అనుకున్నావో లేదో మాఫీ మీద ఇంకో కండిషన్ వచ్చి పడ్డది. అదేంటంటే పట్నం బ్యాంకులలో బంగారం కుదవబెట్టి తీసుకున్న అప్పులను మన సర్కార్ మాఫీ చేయదట. వాటికి సంబంధమే లేదట. ఎందుకంటే పట్నం బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళ చాలా మంది ఆ పైసలు పంటకు పెట్టలేదని సర్కార్కి వచ్చిన అనుమానం. కొంతమంది బాగా హుషారు చూపించి పంట పేరుతో అప్పులు తీసుకున్నారు. అసొంటోళ్ళకి మాఫీ చేస్తే పాపం నిజమైన రైతులు అన్నాలమైపోతారని ఆఫీసర్లు బాధపడుతుర్రు. నిజమే, ఇంట్లో కూడా కొంత వాస్తవం ఉన్నది. కొంతమంది పెద్ద మనుషులు రైతుల పేర్ల మీద అప్పులు తీసుకొని వాటిని వేరే వాటికి ఖర్చు చేసుకున్నారు. కాదంటలేం గాని అందరు అట్లా కాదు కదా. తండాలోళ్ళు పట్టణాలకు దగ్గరలో ఉన్నోళ్ళు పట్నం బ్యాంకులలోనే అప్పులు చేసిర్రు. అయ్యో గా బ్యాంకు చాలా పెద్దది, మన బంగారం అట్లుంటే ఎవడు ఎత్తుకపోడు. అక్కడ మేనేజర్ మస్తు మంచోడు అనుకుంటా వాటిలలోనే బంగారం కుదవబెట్టిర్రు. మరి వాళ్ళవి కూడా మాఫీ కావయింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవేం అర్థం కాకుంటున్నది. కేసీఆర్ సారే ఏదో ఒకటి చెప్పేదాక ఇక రైతులకు కూడా గుడగుడ తగ్గేటట్లేదు. ఈశాన్యము ఆగ్నేయము ఇటు తూర్పు. మరి నేను బరాబర్ కూర్చున్నానా వాస్తులా? ఏం అయ్యో గది ఆడేందుకు పెట్టిర్రు? వాడికెళ్ళి తీసి ఆడ ఆగ్నేయంలో పెట్టుర్రి, మంచిది ఆడ పెడితే. అయ్యో కెమెరా ఈడికెళ్ళేది ఇవ్వాలనా? గిడికెళ్ళి తీస్తే ఏమవుతుంది? ఇడికెళ్ళి దిగుర్రి. ఏం లేదు, కొంచెం సెటప్ అంతా మార్చేసి వాస్తు ప్రకారం వార్తలు చెప్దాం అనుకుంటున్నా. మీరు గప్పటిదాకా గీ ముచ్చట చూసి రండి.
మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మళ్ళా ఇల్లు మారుతాడు అంటున్నారు. ఇప్పుడున్న క్యాంప్ ఆఫీసులకు వెళ్ళి వ్యవహారం నడిపితే మంచిగా అనిపిస్తలేదట. అదిగాక బేగంపేటలో ఇప్పుడున్న ఇంట్లో ఆగ్నేయంకి వెళ్ళి వీధి పోటు బాగా ఉన్నదట. అందుకే అందులోండే ఎవ్వరు కూడా ముంగడ పడరని ఎవరో చెప్పిండ్రట. ఆ పక్క పొంటే జడ్జి క్వార్టర్లు ఉన్నాయి 3 కొత్తిల్లు తయారు చేస్తారట, 3 కలిపి. అది కూడా క్యాంప్ ఆఫీస్ పక్క పొంటే ఉన్నది కాబట్టి ఏం పర్వాలేదు. ఇక ఈ ఇల్లు ఎవరికన్నా ఇడిచిపెట్టి పరిపాలన అందులోకెళ్ళి చేద్దాం అనుకుంటున్నాడట. మరి ఇది నిజమా కాదా తెలియదు కానీ మంది మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. క్యాంప్ ఆఫీసులో సార్కు ఆరోగ్యం బాగుంటలేదట, పన్ను నొప్పి వస్తుందట అని ఒకరు, ప్రజలకు దూరం అవుతున్నాడని ఇంకొకరు, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. లెక్కకైతే సారుకు వాస్తు మీద బాగానే నమ్మకం ఉంటుంది. ఇదివరకు పారి టీఆర్ఎస్ భవన్కు వాస్తులు మార్చిపించిండు, యజ్ఞాలు చేయించిండు కదా. అంతదాకెందుకు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు కుందన్ బాగులు ఉన్న ఒక ఇల్లు చూసి వచ్చిండు. ఆఖరికి వచ్చి క్యాంప్ ఆఫీసులో ఉన్నాడు. ఇప్పుడు ఇంకో జాగాలకు పోతా అనుకుంటుండట. సరే ఎట్లున్నా కానీ సంగతి మాత్రం గిది. దీని మీదనే మస్తు గుసగుస నడుస్తున్నది. మరి మారతాడా లేదా అనేది చూడాలి. మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నదా? అది తెల్ల కారట గులాబీ కారట? ఏం లేదోల్లా, ఇప్పుడు మన కొత్త సర్కార్ వచ్చింది కదా, మన కేసీఆర్ సార్ కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తాడట. మరి తీసుకోనికే మీరు కూడా రెడీగా ఉండురని చెప్తున్నా. సర్వే అంటిరి, పేర్లు ఎక్కించుకుంటూ కూడా అయిపోయాయి. మరి బియ్యం కారెట్లేవి ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తుర్రా? ఇక పని మన సర్కారు మస్తు స్పీడ్ తో చేస్తుంది. మన కేసీఆర్ సారు పేదోళ్ళందరికీ బియ్యం కారెట్లు ఇప్పిస్తాడు. ఇంట్లో ఏ అనుమానం లేదు, రంది పడవలసింది కూడా ఏం లేదు. కానీ ఒక్క ముచ్చట, పాన్ కారెట్ ఉన్నోళ్ళు బియ్యం కారెట్ గురించి ఎక్కువ నమ్మకాలు కూడా పెట్టుకోకుర్రి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్సులు కట్టేటోళ్లకు రేషన్ కారెట్ ఇవ్వద్దని ఆలోచన చేస్తుందట మన సర్కారు. పాన్ కారెట్ ఉన్న వాళ్ళ చాలా మంది ఇన్కమ్ ట్యాక్సులు కట్టేటోళ్ళు, గసొంటోళ్ళు ₹2 బియ్యం ఏడు వండుకుంటారు, ఏడ తింటారు. కాబట్టి వాళ్ళకు కార్డు ఇచ్చుడు దండిగా అని అనుకుంటుందట. వీళ్ళకే కాదు, కార్లు జీపులు ఉన్నాయని సర్వేలో రాయించుకున్న వాళ్ళకు కూడా కారెట్లు రావని అంటారు. అయితే దీని మీద ఇప్పటికైతే ఏం నిర్ణయం తీసుకోలేదు, కానీ ఇట్లనే చేస్తే ఎట్లుంటుందన్న ఆలోచన అయితే చేస్తున్నారట మన సర్కార్ వాళ్ళు. ఇక ఇదంతిని వచ్చి ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నామని ఎందుకన్నా చెప్తివి అని ఇప్పుడు నాలుక గరుచుకొని ఏం ఫాయిదా లేదు. ఇదివరకే మీ పేర్లు, మీ ఆస్తులు, మీ కోళ్ళు, మీ మేకలు, మీ కారట్లు అన్ని కంప్యూటర్లో కూడా ఎక్కినాయి. ఇక అండ్లున్న తీర్లనే మీకు కారట్లు ఇచ్చుడు ఉంటది. ఇక మీరు ధనవంతులు పేదోళ్ళు కూడా జల్దీనే వెళ్తుంది. కానీ అప్పట్లో పాన్ కారట్ అని అందరు అంటుంటే ఓటర్ కారట్ లెక్కనే ఇది కూడా గుర్తింపుకు పనికొస్తుందని గుడిసెలున్న వాళ్ళు కూడా తీసుకున్నారు. కానీ నీ అక్క అవి ఈ తీర్ల రేషన్ కారట్ల కేసరి పెడతాయని అనుకున్నారా ఎవరన్నా? కేసీఆర్ సారు తెలిసి తెలియక చాలా మంది పేదోళ్ళు కూడా పాన్ కారట్లు తీసుకున్నారట. వాళ్ళకు రేషన్ కారట్లు కట్ చేసి ఇప్పుడే ధనవంతులను చేయకూరి సార్, వాళ్ళను పాపం భయపడుతుర్రు. దొంగలు ఎన్ని రకాలు అంటే ఏమేం దొంగతనాలు చేస్తారు అని? పైసలు దొంగతనం చేస్తారు, బంగారం దొంగతనం చేస్తారు, బండ్లు దొంగతనం చేస్తారు, ఇగో గిట్లా చేస్తారు కదా. కానీ హైదరాబాద్లో ఒక విచిత్రమైన దొంగ తిరుగుతుండట. ఆ దొంగను పట్టుకుందాం నడురి. పోనీ నోట్లే మన్ను పోయే కదరా. ఈ ముచ్చడి చెప్తే ఇజ్జత్ పోయేటట్టే ఉన్నది కానీ చెప్పకపోతే కుదిరేటట్లేదు. గణపతి చేతులకేం లడ్డెత్తుకపోయిండు ఒకడు. హైదరాబాద్లో ఉన్న అల్వాల్ కాడ అద్దుమ రాత్రి ఒక దొంగోడు వచ్చి గణపతి చేతులున్న లడ్డు సంచిలేసుకొని ఎగబడ్డాడు. ఇక ఈ గణపతి పెట్టిన వాళ్ళు చూసే వరకల్లా లడ్డు లేదట. అప్పటికే ఇటోకలు అటోకలు ఉరికి ఎంకులు ఆడితే ఈ పటేల్ లడ్డును కార్లు వేసుకొని పోతున్నాడట. ఆపి చూస్తే లడ్డు దొరికింది. ఆయనతో పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండ్రు. మరి ఈ బంగారు లడ్డు ఏమైనా కింటాలు బారు ఉండి పంచామృతాలతో చేసిందంటే అది కాదు, మామూలుగానే ఉన్నది. అన్ని లడ్డూలు చేసినట్టే చేసిండ్రు. ఇది కూడా 1000-2000 రూపాయలు ఖర్చు పెడితే ఈ సొంటి లడ్డు వస్తుంది. మరి గీంత దానికి గణపతి చేతులకి వెళ్ళి ఎత్తుకపోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా వారి అంటే ఏమంటున్నాడో ఇనుండ్రి. లడ్డు ఎందుకు ఎత్తుకపోయినావు? మెల్లగా చెప్తున్నాడు కానీ నేను చెప్తానుండ్రి. ఎవరో పంతులు చెప్పిండట, దేవుని చేతులకి లడ్డు ఎత్తుకపోయి ఇంట్లో పెట్టుకుంటే నీకు తిరిగే లేదు, నువ్వు ఎంతో ఎత్తుకు వెళ్ళిపోతావని. ఇక ఈ పోరడు పంతులు చెప్పినట్టు లడ్డు ఎత్తుకపోయిండు కానీ పంతులు చెప్పినట్టు ఏడికో పోలే, అల్వాల్ పోలీస్ స్టేషన్కి పోయిండు. ఇక ఆడ పోలీసు వాళ్ళు కూడా నవ్వబట్టే వీని పనితనం చూసి. ఆయనతో లడ్డాడ పెట్టుకో బడివే, ఆ పంతులేవలో పని తక్కువ మనిషి ఉన్నాడని తిట్టిండ్రట. అంతలోనే ఇక ఏడికెళ్ళి ఎత్తుకొచ్చిండో ఆడనే పెట్టి ఇక ఎట్లా బింగిలు తీస్తున్నాడు చూడు.
గణేష నా తప్పు కాదు నాయనా, పంతులు నా పనితనం బాగుపడుతుందంటే ఎత్తుకొచ్చినా ఏదన్నా పాపం ఉంటే పంతులకే చుట్టుకునేతాడు చూడు తండ్రి అని మొక్కి వెళ్ళిపోయిండు. అయితే ఇది ఒక్కటే కాదు, హైదరాబాద్లో 20-30 బ్యాచ్లు గణపతి లడ్డూలు ఎత్తుకపోయేందుకు తిరుగుతున్నాయట చీకటి పూట. మరి మీ గణపతుల కాడ మీరు కావాలండ్రి, లడ్డూలు కాపాడుకోండి నాయనా, గణపతిని తర్వాత కాపాడుకుందరు కానీ. కొత్త వార్తలు ఏమన్నా ఉంటే అరుచుకొని రమ్మని మా మల్లన్నని నిన్ననంగా తోలినా, గిప్పటిదాకా పత్తాలేడు. ఏడున్నాడో ఏం చేస్తున్నాడో ఓ సూపు చూద్దాం ఆగుర్రి. ఏం చేస్తున్నాడు? ఓ మల్లన్న, ఏం చేస్తున్నావాడా? ఇప్పుడు ఏం చెప్ప నీకు, మొత్తం చేసినాక ఎరకైతుంది పో. ఇప్పుడు చెప్తావా చెప్పవా? ఈ పిల్లకు పానం ఆగనే ఆగది. సంజీవని తయారు చేస్తున్నా, సంజీవని. ఏందేంది? మళ్ళా చెప్పు, ఏం తయారు చేస్తున్నా? మనుషులకు సావు లేకుండా చేసే సంజీవని తయారు చేస్తున్నా. ఎర్రగడ్డ దవాఖాన నంబర్ ఎంతనో ఉండే. ఈ పిల్లని విసిగిపెట్ట గదెందుకు ఇప్పుడు? ఎందుకా? నేను గన్ల షరిక్ చేద్దామని. ఏమమ్మో పరాశకాలు ఎక్కువ అవుతున్నాయి నీకు. పరాశకాలు ఎక్కువైంది నీకా నాకా? అగో నేనేమన్నా? లేకుంటే నువ్వు సంజీవని తయారు చేసుడేంది? అవు చేస్తున్నా కాబట్టే చేస్తున్నా అని చెప్పిన, కావాల్సి ఉంటే చూడిగో. ఇప్పుడు ఈ గోషిబాబుకు గా సంజీవని తయారు చేయాల్సిన అక్కరేం వచ్చిందో. మొన్న మన గవర్నమెంట్ వాళ్ళు మన ఊరు మన ప్రణాళిక అని ఒకటి పెట్టిరు కదా, అందులో ఎవరెవరికి ఏం లేవు, ఏం కథ, ఏం కావాలని అడిగిరు కదా. అవును. అవగానలా ఏం తక్కువ 8,000 ఊర్లల్లో బొందల గడ్డలు లేవట, అదే శ్మశాన వాటికలు. అయితే దానికి దీనికి పొంతనేంది? ఇప్పుడు ఆ ఊర్లల్లో ఎవరన్నా జీవిడిసిర్రు అనుకో, ఇక జీవిడిసినందుకు ఏడుస్తలేరట. ఈ జీవిడిసిన మనిషిని ఏడ బొంద పెట్టాలని ఏడుస్తురట. అవునా? అగో గందుకే చెప్పున సంజీవన్ తయారు చేసి ఆ ఊర్లలోకి పోయి తలా ఒక సుక్క వస్తాల నోట్లే, ఇక ఎవ్వరు జీవిడివరు, అందరు మంచిగుంటారు. అబ్బా నీ మోకాళ్ళకు దండం బెట్ట. అదేందో కాళ్ళకు పెడతారు కానీ మోకాళ్ళకు అంటున్నావు. మరి నీ మెదడు గానే ఉన్నది కదా. ఓహో, నేను జనానికి సేవ చేస్తున్నా కదా, ఇక నన్ను ఏడ గద్దెను ఎక్కిస్తారో లీడర్ను చేసి అని నువ్వు ఇది ఏషం కడుతున్నావు. అవునవును, అది ఒక్కటే తక్కువైంది నీ ముసల్తనానికి. ఇగో ముసలోడు గిసలోడు అంటే ఊకునేది లేదు చెప్తున్నా. లేకుంటేందే గవన్నీ పక్కకు పడాయి ముందుగాల, కానీ అని మీదేసుకుంటావు. మరి పక్కకేస్తే సంజీవన్ ఎట్లా? నువ్వు తయారు చేసేటప్పటికి ఉన్న ఊరే బొందల గడ్డ అవుతుంది. మరి ఏం చేయమంటావు? ఒక కాగితం తీసుకొని మన పెద్ద సార్కు ఉత్తరం రాయి. ఏమని? సారు, మీరు డబుల్ బెడ్రూమ్లు 3 ఎకరాల భూములు ఇచ్చుడు తర్వాత గాని ముందుగాలకి జాగలల్ల శ్మశాన వాటికలు కట్టిర్రి, లేకపోతే ఈ జీవిడిచిన వాళ్ళంతా దయాలై తిరిగి రేపు పొద్దుగాల ధర్నా చేసినా చేస్తాయి అని రాయాలి, అంతేగా? గది గిప్పుడు తవ్వకచ్చినావు. సరే, నేను లేఖ రాసి డబ్బాలు వేసి వస్తాపా. మంచిది, జల్దీ పోయిరాయిగా. కేంద్రంలో ఉన్న పువ్వు గుర్తు సర్కారు వాళ్ళు ఏం చేసిండ్రో ఎరికేనా మీకు? ఇంటే మీరు కూడా తలకాయలు గోకొని జుట్టు విక్కునుడైతే గ్యారంటీ. మొన్న ఎన్నికలప్పుడు గంగా నదిని సాఫ్ చేపిస్తా అని హామీ ఇచ్చిండు కదా మోడీ సారు. ఇక అన్నట్టుగానే మంత్రులు అధికారులు అంతా కలిసి గంగా నదిని సాఫ్ చేసేందుకు ఒక సుదీర్ఘ ప్రణాళిక వేసిండ్రట. మరి అది ఎట్లున్నది, నిజంగానే తొందరగా సాఫ్ అవుతుందా లేదా ఒకరు అరుచుకుందాం నడురి. ఇంటున్నారులకి ముచ్చట. గంగా నదిలో నీళ్లు సాఫ్ శుభ్రం కావాలంటే మనం కాదు, మన మనవళ్ళకు ముని మనవళ్ళు ఉట్టాలన్నట్టు. అప్పటిదాకా అంటే ఇంకా 200 ఏండ్ల దాకా గంగా నదిలో అదే మురికి నీళ్లు వారుతాయట. ఏంది నమ్మబుద్ధి అయితలేదు కదా, కానీ ఇది మేము చెప్తున్న ముచ్చట కాదు, స్వయంగా మన సుప్రీంకోర్టు వాళ్ళు అంటున్నారు. గంగా నదిని సాపు చేస్తాం, పవిత్ర గంగ ఎట్లుంటుందో చూపిస్తాం, నీళ్లను రూపాయి బిల్లు వేసినా కనబడేటంత తేటగా చేస్తామన్నారు కదా మోడీ సర్కార్ వాళ్ళు. మొన్నటి బడ్జెట్ లెక్కలలో కూడా 2,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసిండ్రు. మరి ఇంత చేస్తున్నారంటే నిజమే కావచ్చు. ఇదివరసంది మురికి నీళ్ళల్లో మునిగి స్నానం చేసి లేనిపోని రోగాలు తెచ్చుకుంటూ ఉండదని పబ్లిక్ కూడా అనుకున్నారు. బాగానే చెప్పిండ్రు కానీ మీ పని ఎడదానికి వచ్చింది చెప్పు అని సుప్రీంకోర్టు వాళ్ళు అడిగినరట. ఇక మరి పెద్ద కోర్టు వాళ్ళు అడిగితే సర్కార్ వాళ్ళు చెప్పాలే కదా. ఇక మరి గంగా నదిని సాపు చేసే కార్యాన్ని నెత్తి మీద వేసుకున్న మంత్రి ఉమాభారతి కమిటీ వాళ్ళు సుప్రీంకోర్టు ముంగట ఏమేం చేసేది అంతా కాగితాలు పెట్టిండ్రట. అవన్నీ చదివి పెద్ద కోర్టు వాళ్ళకు చక్కెర వచ్చినంత పని అయిందట. ఇక సర్కార్ వాళ్ళని పిలిచి మీరు చెప్పినట్టు చేస్తే గంగలో ఉన్న మురికి పోవాలంటే ఇంకో 200 ఏళ్ళు అయ్యేటట్టున్నది. ఇట్లా కాదు కానీ ఎన్ని రోజులకు ఎన్ని కిలోమీటర్లు సాఫ్ చేస్తారు, ఎన్ని పైసలు ఖర్చు పెడతారు, ఇవన్నీ అందరికి అర్థమయ్యేటట్టు పట్టుకరమ్మని సొట్లు పెట్టి తోలిండ్రట. అది కూడా 20 రోజులలో చూపియాలని ఆర్డర్ వేసిండ్రట. కానీ ముందు మురిసినమ్మ పండుగరు కదా అన్నట్టే చేసిండ్రు మన కేంద్రంలో ఉన్న పువ్వు గుర్తు సర్కార్ వాళ్ళని ఈ ముచ్చటెరక చేసుకున్న వాళ్ళంతా అనుకుంటున్నారట. ఈ దునియా ప్రశాంతంగా ఉన్నప్పుడు మేధావి కావాలి, అంత ఆగమాగం ఉన్నప్పుడు యోధుడు కావాలి. అరే వా, నిజం.
ఇప్పుడు సీమ ఆగమాగం ఉన్నది. ఇప్పుడు అక్కడ ఒక యోధుడు కావాలి, వీరుడు కావాలి, శూరుడు కావాలి. మరి ఇవన్నీ ఎవరు ఎరికే కదా, బైరెడ్డి అన్న. మరేడి సీమ వీరుడేడి? వీరాది వీరా, శూరాది శూరా, బైరెడ్డి రాజశేఖరా, ఏడున్నవయ్యా? సీమ సమస్యలల్లున్నది, రావా, కనిపియవా? ఒక్కసారి నా మాట ఇనవయ్యా. ఇనవా? ఇనకుంటినకవాయ గాని నీ ప్రజలే పిలుస్తున్నారయ్యా, నీ పబ్లిక్ పిలుస్తున్నారు. ఒక్కసారి బయటకు రావయ్యా. నాయనా బైరెడ్డి, ఏడున్నావు రాజా? రా, బిరాన్ వచ్చేయి నాయనా. నువ్వు అరణ్యవాసం విడిచిపెట్టి జనవాసంలోకి రా. ఈడ జరగరాని నువ్వు దలుచుకోలేని ఘోరాలు జరిగిపోతున్నాయి. కర్నూలు రాజధాని కావాలని నువ్వు కన్నెర్ర చేస్తీవి కదా. మీ గురు సమానులైన కరటక దమనుడు నారా నాయుడు గారు రాజధానిని విజయవాడ కాడ పెడుతున్నా అని ఇవాళ అసెంబ్లీలో చెప్పేసిండు. కావాలంటే మళ్ళీ నువ్వు నాయన to locate the capital city in a central place of the state around Vijayawada. అయిపోయానా? కర్నూలు రాజధాని కతొడిచినట్టేనా? ఎటుపోయింది నీ గొంతు? ప్రశ్నించేటోళ్ళు ఎవరు? ఇంకో మీ ప్రియ సోదరుడు ప్యాన్ పార్టీ కట్క గారు ఏడబెట్టాలను మాత్రం చెప్తలేడు. ఇక మీ పనులు లేని పులి కిరణ్ కుమార్ గారు పత్తనే లేడు. వీళ్ళని నమ్ముకుంటే మీ ఆశయం నెరవేరదు రాజా. నువ్వు తక్షణం రంగములకు దిగు. నువ్వు దలుచుకుంటే ఏదన్నా సాధించగలుగుతావు, ఎవరినైనా తిట్టగలుగుతావు. కాబట్టి నీ రాక కోసం రాయలసీమ కండ్లల్లా ఒత్తులేసుకొని చూస్తుంది బైరెడ్డి. కనీసం రాజధాని దక్కకపోయినా 3 స్మార్ట్ సిటీలు పెడుతున్నారట. అందులో కర్నూలు వాటా కాపాడుకో వచ్చి. లేదంటే కర్నూలు తప్ప అంతటా స్మార్ట్ సిటీలు చేసే బృహత్తర కార్యక్రమం మీ గురువు గారు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి నువ్వు లేవు, పరుగునొచ్చాయి. నీ కోసం దీక్షా స్థలం కూడా తయారు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళ మాట మన్నిస్తామని ఆశిస్తూ ఇట్లు కర్నూలు జనం. ఎప్పటికీ వార్తలేనా? ఇప్పుడు ఒక కథ చెప్తా, మంచిగా వినాలే. సరే మరి షురు చేస్తున్నా. అనగనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులట. ఇక ఆ కొడుకులకు మస్తు బోర్ కొట్టి ఏం చేయాలనో అర్థం కాక అడవిలకు పోయినరు. ఇక అడవిలకు పోయినో లూకుంటారా, ఏటకు పోయినరు. ఏటకు పోయి ఏం చేసిండ్రంటే, ఏంది బోరు కొడుతుందా? ఇప్పటికే ఇసొంటి కథలు చాలా ఇనే ఉంటారు. సరే నేను కాదు కానీ కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రసాద్ సారు నాకంటే మంచి కథ చెప్తా అంటుండు. మరి మనం కూడా చెవుల దగ్గర పెట్టుకొని సార్ కథిందాం. మెదక్ల ఎంపీ సీటుకు ఎన్నికలు వచ్చినాయి కదా. ఇక 3 పార్టీల నడుమ 3 ముక్కలాట నడుస్తుంది అనుకో రాదుండ్రి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో గానీ నిన్న కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మీటింగ్ లో మాజీ మినిస్టర్ ప్రసాద్ కుమార్ సార్ ఏం చేసిండో చూడుండ్రి. చెరువు అవతల ఊరుంటుంది, చెరువు అవతల కల్దుకుణం ఉంటుంది. ఒకరికి రోజు కళ్ళు తాగే అలవాటు ఉంటుంది. సాయంత్రం కాగానే గుంజుతుంది, మనసు గుంజుతుంది. ఇక సైకిల్ తీసుకొని వెళ్తాడు చెరువు కట్ట మీదకి వెళ్ళి కళ్ళు తాగొచ్చామని. ఓ రోజు తాగుతాడు. తాగినాక తృప్తి కాదు, అది మనసులో మెదురుతుంటుంది. తృప్తిగా తాగకపోతే కానీ అని సైకిల్ దొక్కుంటా కట్ట మీదకి వెళ్ళి పోతుంటాడు. పోతూ కట్ట మీద కట్టమైసమ్మ గుడి ఉంటుంది. దన్నుమని గుద్దుకొని కింద పడతాడు. పడి అమ్మ అంటాడు. అనగానే మనకు అందరికీ తెలుసు తెలంగాణ తల్లులు ఎంత ప్రేమగల్ల తల్లులు, ఎంత జాలిగల్ల తల్లులు, దేవతలు. అప్పుడే అమ్మ ప్రత్యక్షం అవుతుంది కట్టమైసమ్మ. ఏం బిడ్డ నన్ను పిలుస్తుంది అంటది. అంటే ఏం లేదమ్మా, కలుదానికి పోయినా కానీ తృప్తి కాలేదు, నాకు మనసు నిండలేదు, ఇంకా తాగాలనిపిస్తున్నది. అంటే ఏం చేయాలి బిడ్డ అంటే ఈ చెరువులో ఉన్న నీళ్ళన్నీ బ్రాండీ విస్కీ చేయమ్మా, తాగిపోతా అని చెప్తాడు. అచ్చా చేస్తే మళ్ళీ నాకేమిస్తావు నువ్వు అని అడుగుతుంది. ఏమున్నదమ్మా నా దగ్గర, ఉట్టిగా 4 పైసలు పెట్టుకొని వచ్చి శీష కలుదాయి వచ్చినంత పైసలు లేవు, ఏం లేవు, ఇంకేం లేదు నా దగ్గర. ఓ తలకాయ ఉన్నది, తాగినాక ఇచ్చిపోతా అని చెప్తాడు. నా నెత్తి ఉన్నది ఒకటి, అది పోతా తాగినాక ఇచ్చిపోతాను నీకు అని చెప్తాడు. బాగా ఆమె సారా బ్రాండీ చేస్తుంది, ఫుల్ తాగుతాడు. మళ్ళీ సైకిల్ ఎక్కి తొక్కుంటూ పోతాడు. తాగిన మత్తులో మర్చిపోతాడు అమ్మకి ఇచ్చిన మాట. మళ్ళీ అమ్మ ముంగల్కి వస్తుంది, సైకిల్ ముంగల్కి వచ్చి ప్రత్యక్షం అవుతుంది. ఏం బిడ్డ పోవర్తివని. అవో ఏందమ్మా పోవద్దా నేను మా ఇంటికి? అరే నాకు మాట ఇస్తావు కదా. ఏం మాట ఇచ్చినా నీకు? అవో ఏమో ఇస్తా అంటివి కదా నాకు నువ్వు. తలకాయనా తాగినోని మాట నమ్ముతావమ్మను. సోనియా గాంధీని, మన దేవతను, తెలంగాణ తల్లిని ఈ విధంగా మోసం చేసిండు కేసీఆర్. ఇన్నరా ఇట్లా కథ చెప్పి కేసీఆర్ సార్ మీద సటైర్ వేసిండు. మరి దీనికి కేసీఆర్ సారే ఇంకొక కథ చెప్పి కౌంటర్ ఇస్తాడా, లేకుంటే ఇంకెవరని ఇస్తారా అనేది చూడవలసిన్నది. మొత్తానికి మెదక్ సీటు గురించి పార్టీల నడుమ పోటీకి ఇట్లా నడుస్తున్నది. హైదరాబాద్కు మీ ఊరు దగ్గరనేనా? మరి ఎప్పుడన్నా హైదరాబాద్కి వచ్చినప్పుడు చార్మినార్ చూసిండ్రా? మీకు ముచ్చట తెలుసా? హైదరాబాద్లో ఉన్నోళ్ళే చాలా మంది ఇంకా చార్మినార్ చూడలే.
అంటే వాళ్ళ బిజీలు వాళ్ళు ఉంటారు, పొద్దుననంగా ఆఫీస్కి పోతారు, సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తారు. ఇక వాళ్ళకి టైం ఏడు ఉంటుంది చెప్పుర్రి. కానీ వాళ్ళు చూడకున్నా చార్మినార్ షాన్ అస్సలు తగ్గలేదు, దాని పరపతి ఎడుకోవైంది సుడుర్. వారెవ్వా, చార్మినార్ అంటే చార్మినారే పోన్రి. ఇంటర్నెట్ గూగుల్ సెర్చ్ లా #1 చోటు దక్కించుకొని రికార్డు కొట్టింది. హైదరాబాద్ మొత్తంలో చూడవలసిన ఏమేమున్నాయని బయటి దేశాలోళ్ళు బయటి రాష్ట్రాలోళ్ళు ఇంటర్నెట్ లో దేవులాడుతుంటారు కదా, అగో అట్లా ఎంకులాడుట్లా చార్మినార్ నే ఎక్కువ మంది ఎంకులాడుతున్నారని తేలింది. ఈ ముచ్చట గూగుల్ కంపెనీలే చెప్పిండ్రు. చార్మినార్ ఎట్లుంటది, అది చూడాలంటే ఎట్లా పోవాలి, దాన్ని కట్టినోళ్ళెవలు అని ఇంటర్నెట్ లో అన్ని తీర్ల దేవులాడుతున్నారట. ఇక దాని వెనక గోల్కొండ కోట ఎట్లుంటదని చూసిండ్రట. అటెనక సాలార్జంగ్ మ్యూజియం, పలక్నామా ప్యాలెస్ ఇట్లా అన్నున్నాయట. కానీ దేనికైనా దగ్గరుంటే ఇల్వ తెలియదు అన్నట్టు మన తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇట్లా బయటి రాష్ట్రాల పబ్లికే ఇంటర్నెట్ లా చార్మినార్ ను ఎంకులాడుతున్నారట. ఈ చార్మినార్ ను ఇట్లనే కట్టాలని ఎట్లా అనిపించిందో, ఎట్లా కట్టినరో అప్పట్లో. గాని ఏం చక్కదనాలుంటది పోర్రి. 400 ఏండ్లు దాటినా కలకలాడుతుంటది. ఎన్ని సినిమాలు తీసిండ్రు దీని ముంగట. అందుకే దీన్ని చూస్తందుకు ఎక్కడెక్కడ దేశాలలో వస్తుంటారు. బయటి రాష్ట్రాలకెళ్ళి కూడా కొన్ని వందల మంది రోజు వచ్చి చూసిపోతుంటారు. కానీ హైదరాబాద్ లా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతెత్తుల ఎసుంటి బిల్డింగ్లు కట్టినా గానీ చార్మినార్ ను మించింది ఇంతవరకు రాలేదు, రాదు కూడా. చార్మినార్ చక్కదనాల ముంగట హైటెక్కులు గీటెక్కులు ఏ టెక్కులు పనికిరావు అంటున్నారట ఇక్కడ పబ్లిక్. ముచ్చట్లు నాకు ఎరికే చెప్పినా కదా కొత్త ముచ్చట్లు పట్టుకొస్తా అని. ఇక గిట్లనే రేపు కూడా కొత్త ముచ్చట్లు, మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి V6. నేను ఎల్లప్పుడూ వాడేది హిమగిరి టీ. మీరు కూడా ఎల్లప్పుడూ వాడండి హిమగిరి టీ తీన్మార్ వార్తలు.